శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమాల ఛానల్. గురుగ్రహం వృషభ రాశిని వదిలి మేషరాశిలో స్థితి పొందడం వల్ల ఏ రాశి వారికి ఏ విధమైన శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు, అసలు గురుగ్రహం యొక్క స్వభావం ఏంటి, ప్రభావం ఏంటి, ఎందుకు ఇంత ప్రాముఖ్యత, ఎంతకాలం ఒక రాశిలో ఉంటారు, అదేవిధంగా ఈయన ఇచ్చేటువంటి ఫలితాలు ఎందుకు ఎక్సలెంట్గా ఉంటాయి, గురుమౌఢ్యమి అని ఎందుకు అంటారు, ఇవన్నీ కూడా చూద్దామండి. గురుగ్రహం సహజ శుభగ్రహం, నైసర్గిక శుభగ్రహం. ఈ యొక్క గురుగ్రహము కనుక మౌఢ్యమి చెందితే, అంటే రవిగ్రహం దగ్గరగా ఏ గ్రహమైనా వచ్చినప్పుడు ఆ గ్రహము తన శక్తిని కోల్పోతుందండి. అలాగే రవిగ్రహం కనుక గురుగ్రహానికి బాగా దగ్గరగా వచ్చినప్పుడు మౌఢ్యం చెందుతూ ఉంటుంది. సో గురుమౌఢ్యం వచ్చినప్పుడు శుభ కార్యక్రమాలు కూడా జరగవు, ఉండవు కూడా. సో అంతటి ప్రాముఖ్యత ఉంది ఈ యొక్క గురుడికి. మరి గురుగ్రహం దేవతల గురువు అంటారండి. జ్ఞానానికి, విద్యకు, ధర్మానికి కారకుడు ఈ యొక్క గురుగ్రహం. ఈయన ఏంటంటే సంపదనిస్తాడు, పిల్లలకు కారకుడు కూడా గురుడే. రవితో పాటుగా గురుగ్రహం కూడా కారకత్వం వహిస్తూ ఉంటారు. సద్గుణాలు కలిగి ఉండటము, అదేవిధంగా నైతికత కలిగి ఉండటము, సద్బుద్ధి కలిగి ఉండటం అనేది గురుగ్రహం యొక్క ముఖ్య లక్షణం అని చెప్పవచ్చు. ఇది ఒక సాత్విక గ్రహము. మరి గురుగ్రహానికి సంబంధించిన దిక్కు చూస్తే తూర్పు దిక్కండి, ఈస్ట్ డైరెక్షన్. అదేవిధంగా నార్త్ ఈస్ట్కు గురుకేతువులు. రంగు చూస్తే పసుపు రంగు, గోల్డెన్ ఎల్లో కలర్ ఇండికేట్ చేస్తుంది. అసలు ఈ గురుగ్రహము సహజ బచక్రంలో ఏ స్థానంలో స్వస్థానము, దేంట్లో మూల త్రికోణము, దేంట్లో ఉచ్చ, దేంట్లో బలహీనం పొందుతుంది చూస్తే గురుగ్రహానికి స్వస్థానము మీనం అవుతుంది, మూల త్రికోణం అనేది ధనుస్సు రాశి అవుతుందండి. అంటే స్వస్థానం కంటే బలమైన రాశి మూల త్రికోణ రాశి, అది ధనస్సు. ఉచ్చక్షేత్రం ఎగ్జాల్టెడ్ ప్లేస్, బలమైన స్థానం ఏంటంటే కర్కాటకంలో గురుగ్రహము ఎగ్జాల్ట్ అవుతారండి. మరి బలహీనము లేదా డెబిటెడ్ పొందే ప్లేస్ ఏంటంటే మకరంలో బలహీన పొందుతారు ఈ యొక్క గురుగ్రహం. మరి ఎంతకాలం ఉంటుంది ఒక రాశిలో అంటే రమారమి దాదాపుగా 1 సంవత్సరం పాటుగా గురుగ్రహము ఒక రాశిలో ఉంటారు. ఎంత శుభగ్రహం అంటే ఒక రాశిని వదిలి ఇంకో రాశికి వెళ్ళినప్పుడు అప్పుడే ఆ నదికి సంబంధించిన పుష్కరాలు కూడా ఆరంభమవుతూ ఉంటాయండి. అందుకనే ఇంత ఘనంగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. మరి దృష్టిలో ఉండవా అంటే గురుగ్రహానికి కూడా విశేష దృష్టిలు ఉంటాయండి. ప్రతి గ్రహానికి 7వ దృష్టి ఉంటుంది. ఈ యొక్క గురుగ్రహానికి ఏంటంటే 5వ దృష్టి, 7వ దృష్టి, అదేవిధంగా 9వ దృష్టి కూడా ఉంటుంది. సో ఈ విశేష దృష్టిలో అంటూ ఉంటారు. ఈ యొక్క గురుగ్రహం మిథున రాశిలో స్థితి పొందబోతున్నారు కదా. మిథున రాశికి అధిపతి బుధ గ్రహం. మిథునం అనేది సహజంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన రాశి. అదేవిధంగా ఆర్థిక నిర్వహణ, ఉద్యోగంలో మార్పు, చేర్పు అనేది చోటు చేసుకుంటాయండి. అఫ్ కోర్స్ శని, రాహు, కేతులు ఎప్పుడైతే రాసులు మారుతారో ఉద్యోగ నిర్వహణలో, కర్మలో మార్పు వస్తూ ఉంటుంది. అలాగే వాటి యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గించే ఏదైనా గ్రహం ఉందా అని అంటే గురుగ్రహమేనండి. ఏదైనా ఉద్యోగాల్లో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంటాయి, చేంజెస్ ఉంటాయి, కొంతమందికి బదిలీలు కూడా ఉంటాయి. అదేవిధంగా మిథున రాశి మనం కనుక సింబల్ చూస్తే ఒక జంట ఉంటారండి. అంటే ఏంటంటే ఇది ఒక లైంగిక సంపర్కానికి, లైంగిక అనుకూలతలకు సంబంధించినటువంటి రాశి అని చెప్పవచ్చు. వ్యాపారానికి సంబంధించిన, ధనానికి సంబంధించిన రాశి. సహజ చక్రంలో మేషం నుండి మొదలెడితే మేషం, వృషభం, మిథునం 3rd హౌస్. 3వది ఏంటంటే కామ్య త్రికోణం అంటారు. ధర్మ, అర్థ, కామ్య, మోక్ష త్రికోణాలు ఉంటాయి కదా. కామ్య త్రికోణం డిజైర్స్ అని అనమాట. ఎక్స్పాండ్ చేసే గ్రహం బుధగ్రహం. సహజంగా బుధగ్రహానికి గురుగ్రహం తటస్థం, న్యూట్రల్గా ఉంటుందండి. కానీ గురుడు మాత్రం బుధుడిని దుష్టుడిగానే, ఎనిమిగానే పరిగణిస్తూ ఉంటారు. సో కాబట్టి ఏంటంటే గురుగ్రహం బుధుడింట ఉన్నారు కాబట్టి కమ్యూనికేషన్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా, ఇండియా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు, చేర్పులు ఉంటాయి. అదేవిధంగా బిజినెస్, వ్యాపార రంగంలో కూడా చాలా డెవలప్మెంట్, ప్రాస్పెరిటీ, ఇంప్రూవ్మెంట్, మార్పులు, చేర్పులు ఉండబోతున్నాయని చెప్పాలి. బాగానే ఉంది. మరి గురుగ్రహము ఎంతకాలం, ఏ రోజు నుండి ఏ రోజు వరకు ఉండబోతున్నారంటే 14 మే 2025 ఈయన మిథున రాశిలో ఎంటర్ అవుతారు. 2 జూన్ 2026 వరకు ఉంటారండి. కాకపోతే అతిచారంతో వేగంగా ముందుకు వెళ్ళి 19 అక్టోబర్ 2025 తేదీ నుండి 5 డిసెంబర్ 2025 ఉదయం వరకు కూడా ఆ 46 రోజుల పాటుగా వేగంగా ముందుకు వెళ్ళి కర్కాటకంలో ఉంటాడు. మళ్ళీ 5 సాయంత్రం డిసెంబర్ నుండి ఆయన వచ్చి మళ్ళీ 2 జూన్ 2026 వరకు కూడా మనకు మిథునంలో ఉంటారు. అంటే మొత్తంగా దాదాపుగా 1 సంవత్సరమే అతిచారంలో ముందుకు వెళ్ళి మిథునాన్ని వదిలి కర్కాటకంలో 46 రోజులు వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. ఆయన మిథునంలోనే ఉంటారు. సో ఇది మొత్తంగా ఆయన ప్రయాణ కాలం. గోచార గురుగ్రహం మిథున రాశిలో స్థితి పొందడం వల్ల మిథున రాశి మరియు మిథున లగ్నం వారికి ఏ విధమైన శుభాశుభాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి.
7 మరియు దశమ స్థానాధిపతి సప్తమ దశమానపతి అయినటువంటి యొక్క గురుగ్రహం మీ జన్మరాశిలో ఉండటం వల్ల, జూపిటర్ ఒక శుభగ్రహం వల్ల మీలో ఏంటంటే ఒక ప్రాస్పెరిటీ, ఒక రెసిస్టెన్స్ పవర్ ఇంప్రూవ్ కావటం, వైటాలిటీ అంటాం కదా, అవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయండి. మీ యొక్క వ్యక్తిత్వం చూస్తే భావ వ్యక్తీకరణ అద్భుతంగా చేయగలుగుతారు, మంచిగా ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలుగుతారు. అదేవిధంగా మీ ఆలోచన సరళి కూడా ఇంప్రూవ్ అవుతుందండి. మీ మాట తీరుతోటి ఇతరులను ఆకర్షిస్తారు. అదేవిధంగా ప్రజాక్షేత్రంలో ఎవరైనా ఉంటే పబ్లిక్ సర్వీస్లో కానీ, ప్రజలతో మమైకపై చేసేటువంటి వృత్తులు కానీ, సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్ కానీ, పొలిటికల్ కానీ ఎవరైనా సరే వారికి కూడా మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుందండి. మరి ఈ యొక్క రాశిలో ఉన్న గురుగ్రహం తన పంచమ దృష్ట్యత 5వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. 5వ స్థానం అంటే ఏంటి? మంత్రస్థానం, క్రియేటివిటీ, ప్రేమ అంటే లవ్ ఆఫ్ అండ్ అఫెక్షన్స్, సంతానం, ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి. సో మీ యొక్క ఆలోచన విధానం బాగుండటం వల్ల క్రియేటివిటీ పెరుగుతుంది, అవుట్కమ్ పెరుగుతుంది, సంతానం మీద మక్కువ ఉంటుంది, వారి మీద కన్సర్న్ అనేది బాగా పెరుగుతుందండి. సంతానం లేని దంపతులు ఎవరైతే ఉంటారో వారికి సంతానం కలిగే శుభసూచన కూడా కనబడుతోంది. ఎందుకంటే గురు దృష్టి ఆల్వేస్ మంచిదండి, శుభత్వంగా చెప్పుకుంటూ ఉంటాం. ఒకవేళ మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే, 5వ స్థానం అంటే మైండ్తో ఆలోచనతో పెట్టేటువంటి పెట్టుబడులు కాబట్టి ఏంటంటే స్టాక్ మార్కెట్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ పెట్టేవారికి పాజిటివ్గా ఉండబోతుంది ఈ యొక్క మే 15 నుండి. అదేవిధంగా గతంలో కనుక మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే అవి కూడా లాభాల బాటలోకి వచ్చే అవకాశం అద్భుతంగా కనపడుతుందండి. ఎవరైతే కనుక సింగిల్గా ఉంటారో అలాంటి వారు ఎవరో మీకు ఒక వ్యక్తి అనేవారు తారసపడ్డము, ప్రేమలో పడ్డం, మీ మనసుకు నచ్చిన విధంగా వారు మీకు అవ్వపడటం, ఇలాంటివి కనపడుతూ ఉంటాయండి. ఇక్కడ అష్టమ నవమాధిపతి కూడా శనిగ్రహము 10వ స్థానంలో మీనంలో ఉండి ఆయన కూడా దశమ దృష్ట్యత 7వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. అదేవిధంగా గురుడు యొక్క దృష్టి కూడా 7వ స్థానం మీద ఉంది. అంటే డబల్ ట్రాన్సిట్ అంటామండి దీన్ని. సో అలా ఉండటం వల్ల 5, 7 స్థానాలు ఫ్లౌరిష్ అవుతున్నాయి. కాబట్టి కొంతమందికి వారి వ్యక్తిగత జీవితంలో అంటే ప్రేమ వివాహానికి కూడా అవకాశం కనపడుతూ ఉంది. బట్ ఇవన్నీ కన్ఫర్మ్ చేయాలి అని అంటే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా 5, 7, 11 స్థానాలు మరియు 9వ స్థానం, 5, 7, 9, 11 స్థానాలకు కనుక సంబంధం వస్తే వాటి దశలు కానీ అంతదశలు కానీ జరుగుతూ ఉంటే 100% ప్రేమ వివాహము జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉందండి. మీరు కనుక టీచింగ్ ఫీల్డ్లో ఉంటే, బోధన తరగతులు నిర్వహిస్తూ ఉంటే, లేక టీచింగ్ చేస్తూ ఉంటే, అలాంటి వారికి కూడా మీ యొక్క టీచింగ్ క్యాపబిలిటీ పెరుగుతుంది, వే ఆఫ్ థింకింగ్లో మార్పులు వస్తాయండి. మరి 7వ స్థానం ఉన్నప్పుడు వ్యాపారం కూడా చెప్తూ ఉంటాం. మీరు కనుక వ్యాపారంలో ఉంటే కనుక మీ యొక్క వ్యాపారము దినదినాభివృద్ధి చెందే విధంగా ఉంటుంది. కొత్త క్లయింట్స్ కావచ్చు, అదేవిధంగా మీరు కూడా వ్యాపారంలో కొత్త పొంతలు తొక్కవచ్చు. అంటే వివిధ మార్గాలతో వ్యాపారాన్ని డెవలప్ చేసే విధంగా మీ ఆలోచన ఉంటుంది. మీరు కనుక పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉంటే మీ యొక్క వ్యాపార భాగస్వామికి సహకరించడం, తద్వారా లాభాల బాటలో తీసుకెళ్ళటం ఉంటుంది. మీకు ఏవైనా కొత్త ఆలోచనలు ఉంటే వాటిని ఇంప్లిమెంట్ చేయడం వల్ల కూడా కొత్త వ్యాపారం లేదా కొత్త బ్రాంచ్ కూడా మొదలు పెట్టడానికి అవకాశం బలంగా ఉంటుందండి. మరి ఈ యొక్క గురు దృష్టి, శని దృష్టి 7వ స్థానం మీద ఉంది కాబట్టి సహజ 7వ స్థానం, సహజ ఉపచక్రం ఉంటాం కదా, మేషం నుండి మొదలెడితే తులా 7 అవుతుంది. కాబట్టి తులా రాశి మీద కూడా గురుడు దృష్టి ఉంది, ధనుసు రాశి మీద గురుడు దృష్టి ఉంది. కాబట్టి వివాహం కాని యువకులకు వివాహ సంబంధాలు కుదరడం ఈ ఒక సంవత్సరంలో, అదేవిధంగా వివాహం అయ్యే అవకాశం కూడా చాలా బలంగా ఉందండి. మరి ఈ యొక్క గురుగ్రహం 9వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి ప్రయాణాలు, ఆధ్యాత్మికత, హైయర్ ఎడ్యుకేషన్ 9వ స్థానం అంటే కాబట్టి మీలో ఆధ్యాత్మిక భావంలో వెలివిరుస్తాయి, స్పిరిచువల్గా బాగా ఇంక్లినేషన్ పెరుగుతుంది. కాకపోతే సో నోవేడేస్ చాలా మంది గురువులు సిస్టమేటిక్గా పద్ధతిగా ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే దొంగ గురువులు అని చెప్పవచ్చు. సో అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి, గుడ్డిగా ఏది నమ్మకండి, చెక్ యువర్ సెల్ఫ్. రాహు అనే గ్రహము 9లోకి వెళ్ళి మీ యొక్క రాశి మీద దృష్టి పెడుతూ మీ యొక్క రాశిలో ఉన్న గురువు మీద దృష్టి ఉంది కాబట్టి, రాహు దృష్టి గురువు మీద ఉంది కాబట్టి చీటింగ్ చేయబడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మంచి వారిని అనుకోవటం, జాగ్రత్తగా అనేది కేర్ తీసుకోవాలండి. 9వ స్థానం మీద గురు దృష్టి ఉంది, 7 మీద కూడా ఉంది కాబట్టి బహుదూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కూడా చేసే అవకాశం బలంగా ఉంది. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఎవరైనా బహుదూరం వెళ్ళి చదవాలనుకుంటే అలాంటి వారికి కూడా మార్గం సుగమం అవుతుంది అని చెప్పాలండి. ధర్మ త్రికోణం అంటాం, 1, 5, 9 స్థానాలని ధర్మ త్రికోణం అంటాం. కాబట్టి న్యాయబద్ధంగా ఉంటారు, న్యాయంగా ఆలోచిస్తారు. కాకపోతే బుధుడి రాశిలో ఉంది కాబట్టి మీరు ఏదైనా మీకు తెలిసిన విషయాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలని, ఎడిఫై చేసి చెప్పగల కెపాసిటీ పెరుగుతుందండి. సో ఇది మీరు బిజినెస్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, ఎదుటి వారితో డీల్ చేసే విషయంలో కావచ్చు, మార్కెటింగ్లో ఉన్నవారు కావచ్చు, సేల్స్ రంగంలో ఉన్నవారు కావచ్చు, టీచింగ్లో ఉన్నవారు కావచ్చు, అందరూ కూడా
అద్భుతంగా ఈ గోచార ఫలితాలను కనుక మీరు కనుక పరిశీలించి ఆ విధంగా మీ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకొని సో కష్టపడితే మాత్రం తప్పనిసరిగా ఫలితం వస్తుందండి. 9 అంటే 10కి వెనక స్థానం, నెగేటివ్, మార్పు. సో అదేవిధంగా ఈ యొక్క గురుడు, దశమాధిపతి గురుడు కూడా మీ యొక్క రాశిలో ఉండి 9వ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు కాబట్టి ఉద్యోగంలో మార్పులు ఉంటాయి. పర్టికులర్గా ఈ యొక్క కార్పొరేట్ రంగంలో కావచ్చు, ప్రైవేట్ రంగంలో, ఐటీ, టెక్నాలజీ చాలామందికి మార్పులు సహజంగా జరుగుతూ ఉంటాయి అలాంటి వారికి. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగులైనా సరే ఈ సంవత్సరం మీకు మే 15 తర్వాత ట్రాన్స్ఫర్ అనేది కూడా ఇండికేట్ చేస్తుందని, బదిలీ ఉండే అవకాశం ఉంది. సో అది శుభత్వంగానే మనం భావించాలి. మరి రెమెడీస్ పరంగా చూస్తే గురుగ్రహము ఎల్లో కలర్ ఇండికేట్ చేస్తుందండి. పసుపు రంగు బట్టలు వేసుకోవటం, అంటే లైట్ ఎల్లో కలర్, గోల్డెన్ ఎల్లో ధరించడం కావచ్చు, సన్ రైజింగ్ కలర్ సంబంధించినవి కానీ, అదేవిధంగా పసుపు, అరటిపళ్ళు, బొప్పాయి ఇట్లాంటి ఎల్లో కలర్డ్ ఏవైనా సరే ఫ్రూట్స్, పండ్లు కానీ స్వీట్స్ కూడా మీరు దానం చేయవచ్చు, ఇవ్వవచ్చు కూడానండి. కుదిరితే ప్రతి గురువారం గోశాల లేదా గోవులకు కనబడితే వాటికి బుధవారం రోజున నానబెట్టిన బాగా నానబెట్టి శనగలు కూడా గురువారం రోజున, రోజు వీలు కాకపోయినా గురువారం రోజున సో ఆవుకు తినిపించిన, కొన్నిసార్లు అవి తినకపోతే కాస్త బెల్లం పౌడర్ యాడ్ చేసి కూడా తినిపించవచ్చు అండి. సో దిస్ ఆర్ గుడ్ రెమెడీస్. అదేవిధంగా సో గురుడే మీ రాశిలో, మీ లగ్నంలో ఉన్నారు కాబట్టి పెద్దలను, గురు సమానులు ఎవరైతే ఉంటారో వారిని సత్కరించండి, ఆదరించండి. డెఫినెట్గా గురుబలం మీకు పెరుగుతుందండి. శివారాధన, దక్షిణామూర్తి ఆరాధన కూడా మంచి ఫలితం ఇస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.